హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. 'మయసభ' అనే సిరీస్ క్రియేట్ చేసిన సెన్సేషన్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఇండియాలోనే టాప్ 5 షోస్ ఏవైతే ఉంటాయో వాటిల్లో ఫస్ట్ ఎవర్ షో, తెలుగు షో కింద నిలిచింది 'మయసభ' అనమాట. అంత సక్సెస్ సాధించడమే కాదు, చాలామందికి లైఫ్‌నిచ్చింది. అలాంటి వారిలో 'మయసభ' ద్వారా లైఫ్ అందుకున్న ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన ఎవరంటే బాంబుల శివారెడ్డి అనమాట. సో, చాలామంది రాజారెడ్డి అని కూడా పిలుస్తున్నారు. బట్ ఆయన అసలు పేరైతే అది కాదు, శంకర మహంతి అనమాట. సో, ఆయన మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో శంకర మహంతి గారు. నమస్తే తారక్ గారు. అక్కడ చూస్తేనేమో "ఏమప్పా చెప్పప్పా, పెద్దోడు అయిపోయినావప్పా, చేసినావప్పా" అన్నారు. ఇక్కడ చూస్తేనేమో ఇంత సాఫ్ట్‌గా "చెప్పండి సార్" అంటున్నారు మీరు. శివారెడ్డి అని మీ పేరు పెట్టారు. మామూలు శివారెడ్డి అని. బట్ కానీ కొంతమంది రాజారెడ్డి అని పిలుస్తున్నారు. అసలంతా వద్దు అనుకోని, ఇదే నా చివరి ప్రయత్నం అనుకుని ఎళ్ళిపోదాం అనుకున్న మీరు 'దేవకట్ట' గారి కంట్లో ఎలా పడ్డారు? డ్రీమ్స్ కాస్టింగ్ ఏజెన్సీ కిరణ్ అని ఉన్నారండి. ఆయన నా ప్రొఫైల్ ఆయన దగ్గర ఉంది. దాంతో ఆయన చూసి చిన్న కనెక్ట్ అయ్యాడు ఆయన. హ్మ్. దాంతో ఏంటంటే కొన్ని తమిళ్ డబ్బింగ్ ఆడియో వీడియోస్ ఇయన్నీ చూసుకున్నాడు. హ్మ్. మామూలు ఆయన అనుకున్న క్యారెక్టర్స్ వస్తేనే నన్ను పిలిపించేవాడు. లేతే లేదు. హ్మ్. అలా మన ప్రొడక్షన్ హౌస్ నుంచి విజయహర్ష గారు, దేవగట్ట గారు, మన కిరణ్ జయకుమార్ గారు ఆడిషన్స్ కండక్ట్ చేశారు. హ్మ్. ఈ చేసిన సందర్భంలో దాదాపు 200 పైచలు క్యారెక్టర్స్ ఉన్నాయి ఇందులో. హ్మ్. దానికి అంతా డిపార్ట్మెంట్ అవ్వదు కనుక ఆడిషన్ కాల్ఫర్ చేస్తూ కాస్టింగ్ ఏజెన్సీ కిరణ్కి అప్పచెప్పారు. డ్రీమ్స్ కాస్ట్. ఆయనకి శివారెడ్డి పాత్ర ఒకటి ఉంది. అది శంకర్ మహంతి గారితో చేపిద్దాం అనుకునే దానికి దసరా మూవీ రిలీజ్ అయ్యి ఉంది. ఆ మీసం గీసం మనం ఒరిజినల్ అప్పుడు ఆ సిల్క్ స్మిత బారు అన్నారు కనకయ్య. దాంతోపాటే గామి అని ఒకటి మన డెబ్యూ విద్యాధర్ డైరెక్టర్ అదొకటి వచ్చింది. ఆ హీరో చిన్నతనంలో పాప అమ్మాయిగా ఉంటే వాడిని సేవ్ చేయటం అంతా. ఆ రెండు చూసిన తర్వాత సరే దీనికి మీసం పనికొస్తుందని ఆయన అనుకున్నాడేమో. ఆ శివారెడ్డి పాత్రకే పోలీస్ స్టేషన్ సీన్నే ఆడిషన్ తీసుకున్నాడు ఆయన. అది మన కిరణ్ జయకుమార్ గారు కోడేరు గారు చూపించారంట. ఆయనకి నచ్చి మళ్ళీ దేవగారికి చూపించడం మొత్తానికి మార్కేసి పక్కన పెట్టారు. 2-3 నెలలు గడిచిపోయింది. కాల్స్ ఏమైనా ఆటల్లా. సరే దేవగట్ట గారంటే ఆ స్థాయిలో ఉంటాయి కదా, ఈయనేదో పెద్ద నా మీద అభిమానంతో పెట్టాడు కానీ అది ఎంతవరకు అవుద్దులే అని అరుణాచలం వెళ్ళిపోదాం మనం అని ఇంట్లో వాళ్ళని మెంటల్గా ట్యూన్ చేసేసి నా మీసం తీసేసి ప్రశాంతంగా ఉన్నా. టక్మని ఒక 1-10 రోజులు ఫోన్ వచ్చింది. 3 నెలలు గడిచాక చేస్తే ఇదేంట్రా బాబు అనుకుంటే మనకు అది తప్పిపోవాలని లోపల అనుకుంటూ అది వద్దు మనకి మళ్ళీ ఎన్ని రోజులు పెడతారు ఏంటో తెలియదేమి బాబు మీసం తీసేసాను నానా అని నవ్వుతో చెప్పుకున్నాను ఆనందంగా లోపల. అలాగండి ఒక్క నిమిషం అని మళ్ళీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేసి దేవారితో మాట్లాడినట్టున్నారు. చేసి అప్పుడు మాట్లాడి కిరణ్ గారు మీరు మీసం తీసినా పర్వాలా, ఆ దసరా మూవీలో స్టిల్ ఉంది అది పంపించండి మాకు, మేము చేయించుకుంటాము, మీరు రండి. ఆయన అంతా గదమాయించేశాడు. దేవగారు మీరే కావాలంటున్నారు అని అంటే అంత ఆత్మీయంగా చేసి అంత జరిగితే మళ్ళీ ఇదేంట్రా బాబు అనుకుంటూ వచ్చాను. వాస్తవం చెప్పాలి. అలా వస్తే ఇలా చేసి దిద్దారు. ఇప్పటి నుంచో 9 సంవత్సరాల వయసులో కన్నా కళ అది అలా డ్రీమ్ మీతో పాటు పెరుగుతా ట్రావెల్ అవుతూ వచ్చింది. ఇంత వచ్చినప్పుడు అంటే ఆల్రెడీ ఒక 2-3 గుర్తింపు ఉన్న పాత్రలు కూడా చేశారు. ఇక 'మయసభ' లాస్ట్ అని అనుకుని ఫిక్స్ అవ్వడానికి రీజన్ ఏంటి? దసరా తర్వాత ఏదన్నా అనుకునేదాన్ని ఏముంది ఇక అనే ఒక దీనికి వెళ్ళి పెద్ద సినిమాలు ఏం పడటంలా, అంటే పెద్ద చిన్న అని కాదు, ఉంటుంది కదా ఒక ఆర్టిస్ట్ ఆ లెవెల్లో చేస్తేనే కదా దీనికి సాలిగా నా తండ్రి అక్కడికి పోతే 4 ముద్దలు పడేస్తాడు, దీన్ని చూసుకోవడానికి ఆ శివసేన సూర్యబాబు గారి కుటుంబం ఉంది, ఇంకేం కావాలి నాకు అనుకుంటే ఇంట్లో ట్యూన్ చేసి పడేసి అబ్బాయి కోళ్ళు మనవరాలు, ఇక మేనగోళ్ళకి ఈమె కూడా నాతో పాటు అక్కడ ఆ 18లో ఉండటం ఈయన చూసుకుంది కాబట్టి మా వీళ్ళ నాకు పర్వాలేదు, అరుణాచల్ బాగా చూస్తాడని ఆ నమ్మకంతో. వద్దనుకుంటే వీళ్ళ అభిమానానికి వీళ్ళ ప్రేమకి మేము మీసం చేయించుకుంటాం, మీరు ఆ దసరా స్టిల్ పంపించండి అని ఆ కిరణ్ గారు అంత గదమాయించడం, దేవా గారు మీరే కావాలంటున్నారంటాం. మరి అదృష్టం కదా. సరే నీకు తప్పక అది పంపిస్తే పిలిచారు కదా సరిగ్గా చాలు ఇక్కడ. కానీ డబ్బింగ్ ఎప్పుడు ఇది 23 డిసెంబర్ స్టార్ట్ చేశాను అన్న షూట్. 24 ఆగస్టుతో డబ్బింగ్ అయిపోయింది. సరే ఇది జనవరికి టెలికాస్ట్ 2025 కదా అని సరే 4 నెలలు చూద్దామని అట్ట తిరుగుతా చూసుకుంటున్నా, అది వస్తే ఏమన్నా మనకు జరుగుద్దేమో అని. డబ్బింగ్ అవ్వగానే దేవా గారు అన్నారు, శంకర్ మహంతి గారు
ఇది మీకు యాడ్ అవుతుందండి అన్నారు. అరుణాచల మీ అంత డైరెక్ట్ చెప్తే ఇక అని మనసులో పెట్టా. ఇక కిరణ్ గారు వీళ్ళైతే ఇక వాటేసుకుంటారు, బాబీ గారు వాళ్ళు, కార్తీక్ గారు, ఈ డిపార్ట్మెంట్ మొత్తం కో ఆర్టిస్టులు, ఇక అది పినిశెట్టి గారు, చైతన్యరావు గారు, మన అభి అని నా పెద్ద కొడుకు పాత్ర, ఫణి గారని నా అనుచరుడు పాత్ర, ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉంటారు. వీళ్ళందరూ ఇక ఎంతో చేసి పడేశారండి. ఏదో జరుగుతుందని అనుకుంటున్నా, కానీ లేట్ అవుతుంది టెలికాస్ట్కి. ఇంకెక్కడ చావాలి నేను, ఇక చాలులే అని చెప్పేసి అనుకొని బయలుదేరారు. అది అంటే జనవరి నుంచి మార్చి వరకు ఓపిక పెట్టి ఉన్నా. వస్తే మళ్ళీ ఏమైనా పిలుస్తారేమో అంటున్నారు కదా వీళ్ళంతా అనే అభిప్రాయంతో. ఇక అది ఎప్పుడుకో తెలియని పరిస్థితులు అయిపోయింది. ఇక నా గొడవ నేను పోయా. పోయిన తర్వాత ఆగస్టు 7 టెలికాస్ట్ చేశారు. ఇక ఆ రోజు సాయంత్రం నుంచి ఫోన్లు వర్షం, గొడవ, ఇదంతా గందరగోళం. అంతకుముందే టీజర్కి పిలిచారు దేవాసార్ వాళ్ళు, మన కిరణ్ గారు ఫోన్ చేయటం, మీరు రావాలి బాగుంటుందని అనటం. ట్రైలర్ దీనికి పిలిచారు. ప్రెస్ వాళ్ళంతా అడుగుతున్నారు ఎవరైనా అంటే మేము అరుణాచలంలో ఉన్నాడని చెప్పుకున్నాం మేము. మరి వాళ్ళందరూ అడుగుతున్నారు ఆయన అని, ఇక వాళ్ళ అనుభూతిని వ్యక్తం చేస్తున్నారు. మిమ్మల్ని చూడాలంటున్నారు, ఇంటర్వ్యూలో గొడవ ఉంది ఇక్కడ, మీకు రావాలంటే అయ్యా అది వద్దనుకునే వచ్చేసాక చాలే నాన్న, అంత ఇచ్చారు సంతోషం, వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలపండి అని చెప్పేశా. ఇక ఇప్పుడు 20వ తేదీకి సక్సెస్ మీట్ అని ఏర్పాటు చేసి దేవగట్ట గారు, కిరణ్ గారు, విజయ్ గారు, హర్ష గారు ఏం బెదిరించారంటే, మీరు సినిమాలో బాంబులు వేయటం కాదు, మీరు రాకపోతే మేము బాంబులు వేస్తాం అక్కడికి వచ్చి బెదిరించి అదిరించి తీసుకొచ్చారు. బెదిరించి తీసుకొచ్చారు అనమాట. అంతే మరి చేసేపాటికి అంత ప్రేమకి రాలేకుండా ఉండలేకపోయేదానికి వారు ఆశ్రమం వారు అనుమతి ఇచ్చి అమ్మను మేము చూసుకుంటాం, మీరు వెళ్ళి రండి, అంత అభిమానం చూపిస్తుంది దేవాగారు వాళ్ళు, వెళ్ళకుండా ఎందుకుంటారు, వెళ్ళి రండి అని పంపిస్తే వచ్చాను. అయితే కొంచెం